ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అరే ఏంట్రా ఇది? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆయన ముందు నుండి దశావతారాలని క్లియర్ గా చెప్పారు. వీళ్ళు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తా ఉంటే అధ్యక్ష కుక్కతో ఎప్పుడు వంకరే అధ్యక్ష. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. అంటే మోరల్స్ ఉండవా, ప్రిన్సిపల్స్ ఉండవా, ఒక పాలసీ ఉండదా? రాజ్యాధికారి అది కరెక్ట్, రాజ్యాధికారమే ముఖ్యం ఆయనకి. నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. ఆయనకి కావాల్సింది డబ్బు పదవులే అని క్లియర్ గా కనబడుతుంది. వాస్తవం అధ్యక్ష. ఎదవా ఎందుకు పనికిరాడు. చెవులకు వినబడుతుంది ఆయన మాట్లాడినప్పుడు. వెయిట్, నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను మాట్లాడినా. నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నేను తప్ప ఎవరు మాట్లాడతారు? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవడని జడుస్తాడా? నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వేమన్నా? నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. నన్ను చంపానన్నోళ్ళు 7 రాజశేఖర రెడ్డితో సహా మా బ్రదర్ తో సహా అందరూ కుక్క చావు చచ్చారు. ఆ టెన్షన్ నాకు ఉంది రే. నోరు మూయడానికి నన్ను నోరు మూయలేరు కదా. మొహం పగిలిపోద్ది. నన్ను కొనలేరు కదా. నేనే 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? 700 కంపెనీలు హైదరాబాద్ లో పెట్టాను. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ ను పరిచయం చేసి ఇవన్నీ ఎవరికి తెలీదు. చరిత్ర కళతో చూస్తున్నారు, చెబుతాం. మరి అలాంటి నన్ను దేశాన్ని రక్షించడానికి వచ్చాను. మై కంట్రీ ఈస్ డైయింగ్, మై పీపుల్ ఆర్ సఫరింగ్. మై వీకర్ సెక్షన్స్ BCs, SCs are being used as slaves. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. Today Pavan Kalyan is being used by the extremist radical leaders. Follow me. పగల చూస్తే పగలే కల్లో కొత్తావు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. నేను స్టేబుల్ గా, స్టడీగా బడుగు బలహీన వర్గాలకు అధికారం కొరకు ఫైట్ చేస్తున్నాను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. 7569441275 కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకుతుంటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకుతుంటోంది. ఇది అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై. నేను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు. ఆయనకి 40% టీడీపీ అప్పుడు. ఇప్పుడు మనకి 40 నుంచి 50% ఓట్ బ్యాంక్ ఉంది. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. టీడీపీ కంటే, వైసీపీ కంటే, బీఆర్ఎస్ కంటే మీరు కనుక్కోండి. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది. చాలా హుషారున్నది ఇది. మా అజెండా వెరీ సింపుల్. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడు. భయపడకండి, నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ ఉండిపోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. మెయిన్ అజెండా ఇప్పుడున్న PC నాయకులందరూ ఏదో పార్టీలో అమ్ముడుపోయారు. సో ఇంకెవరు మిగిలారు?
సో పాల్ గారు మీకు లేరంటారా? ఓన్లీ కేఎఫ్ చూడండి. ఇది సార్ నా బ్రాండ్. పోయి ముందు పని అయ్యే మార్గం చూడరా. అయితే ఇప్పుడు పాలన రావాలి, పాలన కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం పట్టుకొని మీరు పాలన మారాలి అని చెప్పేసి యాక్చువల్గా ఈ నినాదం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? బేసిక్ ఒకటే, పాలన మారాలి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఎన్ని కష్టాలు పెట్టినా ఆగేదే లేదు, ఆపినోడు ఎవడు లేడు. ముందుకెళ్తాం, తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. ఐఎమ్ యంగ్ మ్యాన్, ఐఎమ్ క్వైట్ ఫిట్, ఫిజికల్లీ ఫిట్. చాలా బలం ఉంది అన్నాయ్. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. స్పిరిచువల్లీ ఫిట్, మెంటలీ ఫిట్, ఫైనాన్షియల్లీ ఫిట్. ఐఎమ్ ఫిట్ ఇన్ ఎవ్రీ వే. వీడి గెటప్ కమెడియన్ రా.